మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నందూస్ వరల్డ్ స్కామ్ మనం ఆల్రెడీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అంటే సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసా పేరుతోటి చాలా మందిని వాళ్ళు మోసం చేసి డబ్బులు తీసుకుని వాళ్ళని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరక్క మళ్ళీ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది బాధితులు కూడా మాట్లాడారు మీడియా ముందు కూడా. ఇప్పుడు వాళ్ళు మరి పరారీలో ఉన్నారని అంటున్నారు, కొంతమంది ఇండియా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ చూసుకుంటే మేము ఎవరిని మోసం చేయలేదు అని చెప్పేసి వాళ్ళ వర్షన్ అలా ఉంది. అంటే మీ అనాలిసిస్లో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది. వాళ్ళకి బ్రిటిష్ పౌరసత్వం వచ్చింది. సో పాస్పోర్ట్ కూడా ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారంటే, కంపెనీ 2 కంపెనీలు అయితే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. యాక్చువల్గా కూడా నెట్లో చూస్తే 2 కంపెనీలు ఉన్నాయి. కంపెనీలో ఎంప్లాయీస్ పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. కానీ కంపెనీ ఏం పని చెయ్యదు. ఆ కంపెనీలో లాభాలు లేవు. ఎందుకంటే చాలామంది ఆ ప్రొఫైల్ తీసుకొని ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే లండన్లో ఉండేవాళ్ళే. ఇతర కంపెనీ వాళ్ళు యూ కెన్ చెక్ ఇట్ వాట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ గోయింగ్ అని. ఆ కంపెనీ ప్రొఫైల్లో ఏమీ లేవు. ఎంప్లాయీస్ ఉన్నారు, ఇన్కమ్ లేదు, ఇన్కమ్ జనరేషనే లేదు. సో ఆ కంపెనీ పేర్ల పైన ఈ వర్క్ పర్మిట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేసి అక్కడికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినవి ఉన్నాయి. దాదాపు 400 నుంచి 500 మంది దగ్గర వీళ్ళు స్పాన్సర్షిప్ సర్టిఫికేట్లు ఇప్పించి ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షల నుంచి 10 లక్షల వరకు కాజేశారు. వీళ్ళకి ఏమీ పని లేదు. ఆమె ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటుంది, వీడికి ఏం పని లేదు, ఇదే పని. ఇది ఎట్లా ఇంతమంది 400 నుంచి 500 మందిని ఎట్లా పోగేసుకున్నారు, ఎట్లా మోసం చేశారు అనే దానికి కొందరిని మీడియేటర్స్ని అపాయింట్ చేసుకున్నారు. మీడియేటర్స్ని అపాయింట్ చేసుకొని మీకు లండన్లో జాబ్ వస్తుందని కొన్ని ఛానల్స్ ద్వారా పెట్టుకొని మీరు హౌ టు గెట్ ఏ జాబ్ అని చెప్పి అందరినీ కూడగట్టుకొని ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్లో దాదాపు 1500 దాకా మెంబర్షిప్ ఉన్నారు. ఆ మెంబర్షిప్లో ఉండేవాళ్ళు కొందరు, బ్రోకర్ ద్వారా కొందరు. అందరూ ఏం చేశారంటే, మీకు లండన్లో మంచి జీతము, మీకు ఏమీ అవసరం లేదు, మీకు బ్రహ్మాండమైన జీతాలు, ఇక్కడ ఏదో మీరు 40,000కి 30,000కి 20,000కు దిగిలాడబడాలి, పొద్దున వెళ్తే రాత్రి వరకు ఊడికని చేయాలి, మీకేం లేదు, 5 లక్షలు అన్ని ఖర్చులు పోను అన్నీ వాళ్లే పెట్టుకుంటారని చెప్పడం. వీళ్ళు ఏదో పొలవమని డబ్బులు కట్టడం. ఆమె ఓ పని చేసింది, రమానందన్ పేరు మీద కొన్ని, వాళ్ళ అమ్మ పేరు మీద కొన్ని, వాళ్ళ నాన్న పేరు మీద కొన్ని, తెలిసిన వాళ్ళ పేరు మీద కొన్ని, వాళ్ళు ఏదైనా ఫంక్షన్లు చేస్తే దానికి కొన్ని, ఇట్లా ఒకటి దగ్గర తీసుకున్న డబ్బులంతా ఒక దగ్గర తీసుకోలే. ఆ నానా విధాలుగా అన్ని రకాలుగా అందరి పేర్ల మీద వాడుకున్నారు. ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసినారు, దానిలో డబ్బులు ఉన్నాయి. ఆబ్రాడ్ అకౌంట్లో బ్రిటిష్ ఏదో ఒక బ్యాంక్స్లో ఉన్నాయి, దానిలోకి చేసుకున్నారు. ఈ విధంగా నానా ఒక 10 రకాలుగా. అంటే వీళ్ళు ముందే మోసం చేస్తున్నాము, రేపు పొద్దున్నే ఎవరైనా పోలీసులు ఇంకోళ్ళు పట్టుపడితే మన డబ్బులు ఒకవేళ ఉంటే మన డబ్బులు మొత్తం వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో తీసుకునేవన్నీ నానా రకాలుగా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో ఈ విధంగా మోసపోతూ కొన్ని ఏం చేశారు, టెంపరీ హౌసెస్, ఒక హౌస్ తీసుకొని దాంట్లో వచ్చిన వాళ్ళందరూ పెట్టేది, జీతం ఇంత అని చెప్పేది, జీతం ఇచ్చేదిలే ఏంలే, వాళ్ళు ఇండియా నుంచి తెప్పించుకోవాలా, బతకాలా. ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడి వచ్చి వాళ్ళల్లో ఒకళ్ళే ఈ దీనికి కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ విధంగా వాళ్ళు డబ్బులు కాజేసేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంట, వెనెవర్ దే గో దే యూజ్డ్ టు గో బై ఫస్ట్ క్లాస్, ఏసీ ఫస్ట్ క్లాస్. అదే కాకుండా మన ఫ్లైట్లో అయితే బిజినెస్ క్లాస్కి తక్కువ లేదంట. లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు లండన్ నుంచి ఇక్కడ బిజినెస్ క్లాస్లో 4 రావాలంటే 8,000 8 లక్షలు పోను, 8 లక్షలు 10 లక్షలు పోను, 20 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. సో ఆ విధంగా బిజినెస్ క్లాసులో తిరిగేవాళ్ళు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో బిజినెస్ క్లాసు దిగంగానే మెర్సిడెస్ బెంజ్ డ్రాప్ చేయడానికి. ఈ విధంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి డబ్బులు అందరి దగ్గర తీసుకొని మోసాలు చేసినారు. వీళ్ళ మోసం ఏమిటంటే, ఇండియాలో నుంచి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అక్కడ ఇవ్వడం, అక్కడికి పోయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం, వాళ్ళు నానా తిప్పలు పడడం. వీళ్ళ పర్మనెంట్ అడ్రస్లు ఏమో వాళ్ళకి ఇవ్వరు, కొన్ని టెంపరరీ అడ్రస్లు ఇస్తారు. ఆఫీసులు 3 రకాలుగా పెట్టుకోవటం, ఏదో ఒక ఆఫీస్ అడ్రస్ చెప్పడం, అది 24/7 లాకే ఉంటుంది. ఈ దేశం నుంచి లండన్కి పోయినోడికి ఏం తిరుగుతారు, ఏం చేస్తారు, పొలవమని ఏడ్చుకోవడం, వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఇప్పించుకోవడం, అక్కడ గడుపుకోవడం,
ఇంకా ఉద్యోగాలు లేవు, ఏం చేస్తారు అని వెనక్కి మోసపోయామని వెనక్కి రావడం, ఈ విధంగా చేశారు. చాలామంది దీంట్లో పడి మా ఆరోగ్యాలు ఎందుకు నాశనం చేసుకోవాలా, ఈ అమ్మ పోతే పోయింది 4 లక్షల రూపాయలు, మళ్ళీ పోలీసు కంప్లైంట్ ఇచ్చి కేసులు పోగి ఎందుకు తిరగలేదు, ఉద్యోగం ఏదన్నా ఒకటి సంపాదించుకుందామని తిరిగిన వాళ్ళు చాలామంది. సో పోగొట్టుకున్న వాళ్ళలో కొందరు మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ సో ఇట్లా ఈ విధంగా ఈమె రమానందను మధుకర్ డబ్బులు దాదాపు 500 మంది నుంచి, దరిద్రమైన వ్యవహారం ఏమంటే నమ్మేస్తారు. వాట్సాప్ లో మన వాళ్ళే ఏమన్నా కదా, చెప్తే తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు తెలుగులో చదువు మాట్లాడతారు, మీకు ఎందుకు ఇక్కడ వచ్చేయండి అంటారు. వాడికి ఒక 10 మంది ఫేక్ వాళ్ళని తీసుకొని నాకు 2 లక్షల జీతం ఇస్తా ఉంది, నాకు 5 లక్షల జీతం వస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్లు. సో ఆ ఫేక్ మనుషులను పెట్టి వీడియోలు తీయించడం, ఆ విధంగా ఫేక్ వాళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జాబ్ లేదు, ఏం లేదు, ఒక రూమ్లో కూర్చోబెడతారు. ఒక 2 రోజులు 3 రోజులు, వారమో నెల, లేదు అంటే హోటళ్ళల్లో చిన్నదాంట్లో పనులు ఇప్పించడం. ఆ హోటల్ వాళ్ళు వీళ్ళకి పే చేస్తారు, వాళ్ళేమో తిన్నదానికి డబ్బులకు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళు చాలామందిని మోసం చేసి డబ్బులు కాజేసి వాళ్ళ కంపెనీ ఉందని చెప్పి సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరు మీద మోసాలు చేసినారు. దీనిపైన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన వాళ్ళు ఇండియన్ పోలీసు సిబిఐ ద్వారా వీళ్ళు ఏం చేశారు, ఇంటర్పోల్ని అలర్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇంకా రెడ్ కార్నర్ నోటీసు వాళ్ళకి చేరి వాళ్ళు అరెస్ట్ చేసి ఇండియాకి తెస్తే అక్కడ కూడా కంప్లైంట్లు చేశారు. పోలీసులు యూకేలో కంప్లైంట్ చేశారు. సో అక్కడ ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత వాళ్ళ సోర్సెస్, వీళ్ళు డబ్బులు పే చేసిన సోర్సెస్ ఉన్నాయి కదా, ఆ సోర్సెస్ అన్ని చూసుకొని డెఫినెట్గా వాళ్ళు టైం పడుతుంది. ఇక్కడ వాళ్ళని ఇంకా తీసుకురాలేదు, ఇండియాలో రాలేదు. ఇండియాలో వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ మీద కూడా ఇండియాకి వచ్చినా కూడా దే విల్ బి అరెస్టెడ్. దే విల్ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని డీటైన్ చేసి తీసుకొస్తారు. కాబట్టి తప్పించుకొని రావడానికి వీలే లేదు. అందుకని అన్ని మార్గాలు వెతుక్కొని అందుకని ఇక్కడ కేసులు పెట్టారు. ఇంకో దరిద్రమైన వ్యవహారం అంటే ఎవరికో ఒక పెయిడ్ మనిషికి పెట్టి వీడియోలు చేసేది అలవాటు ఆమె వైఫ్కి, రమానందన్కి. ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఆమె అడ్వకేట్ లాగా వీడియోలు తీసి ప్రజల్లోకి వదలడం, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని రచ్చకిడుస్తున్నారని చెప్పి ఫాల్స్గా. నిజానికైతే 400 నుంచి 500 మంది ఇండియన్స్ని, మన దేశం వాళ్ళని, శ్రీలంకోళ్ళని, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని, నేపాల్ వాళ్ళని, ఇట్లా చాలామందిని మోసాలు చేశారు. చాలామంది దగ్గర డబ్బులు కాజేశారు. ఈ ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ పౌరసత్వం ఉండే వాళ్ళని మనం పోయి పట్టుకొని రావడానంటే చాలా తతంగం ఉంటుంది. మనకు ఆ దేశంతో ఒడంబడిక ప్రకారమే వాళ్ళని తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. ఇట్లాంటి మోసాలు చాలామంది మోసం చేస్తున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు ఉచ్చులో పడకండి. థ్యాంక్ యూ.